పల్నాడు జిల్లా అమరావతి సరస్వతి శిశు మందిర పాఠశాల 33వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. సందేశాత్మక సంస్కృతి కార్యక్రమాలతో ఎంతో అంగరంగ వైభవంగా చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ ఓంకార నరసింహ గారు పాల్గొని లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించలేని తల్లిదండ్రులను దృష్టి అంతా ఉంచుకునే శ్రీ సరస్వతి శిశు మందిరాల నిర్వహణ జరుగుతోందని అన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిరాలలో కార్పొరేట్ స్థాయిని మించి విద్యను అందించి చిన్నారులను తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అమరేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి విశ్వనాథ శర్మ, డాక్టర్ వావిలాల సుబ్బారావు, గుంటూరు విభాగ కార్యదర్శి అబ్బూరు సత్యనారాయణ, శ్రీ కర్ణాటి వీరభద్రరావు, సమితి అధ్యక్షులు పులిపాటి వెంకట పవన్ కుమార్, పాఠశాల అధ్యక్షులు శ్రీ శనగవరపు రామ్మోహన్ శర్మ, కార్యదర్శి శ్రీ కౌశిక్ ప్రసాద్, వాక వెంకటేశ్వర్లు, చెన్న నరసింహారావు, వాక వెంకటేశ్వర్లు, గొల్లమూడి సుధీర్, XXX కంపెనీ మేనేజర్ చైర్మన్ శ్రీమతి శివపార్వతి, పలువురు పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల మన గ్రామస్తులు, పక్క ఊరుల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్ రండి అంటే మా హెడ్ మాస్టర్ గారు ఈరోజు మన ఊర్లో ఎంతో ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నటువంటి సరస్వతి శిశు మందిర్ స్కూలు యానివర్సరీ రోజున జరుగుతున్నటువంటి ఈ మహత్కార్యం ఇది. ఎందుకంటే చిన్నపిల్లలది కాబట్టి దేవాలయాల్లో జరిగే కార్యక్రమం కంటే కూడా ఈ విషయం ఇది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కృషి మధ్యలో చాలా మంది మాతాజీలు వాళ్ళ కుటుంబాలను కూడా పాపం పక్కన పెట్టుకొని ఇక్కడ ఈ స్కూల్ కోసం అహర్నిశలు కష్టపడడం, తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు ఆయన కూడా ఇక్కడ కమిటీలో ఉండి కమిటీ మెంబర్గా ఉంటూ మరలా ఆయన హెడ్ మాస్టర్గా ఉండి దీన్ని ఏదో ఒక దారిలో తీసుకొని రావడం చాలా ఆనందదాయకం. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ తరహాలో వారితో పోటీ పడుతూ అటు ఆధ్యాత్మికంగా ఇటు విద్యాపరంగా ఎంతో ఉన్నత స్థానంలో నిలుస్తోంది స్కూల్ అని సగర్వంగా చెప్తున్నాను నేను. తర్వాత ఇక్కడ స్కూల్ ఈరోజు విద్యా విధానంలో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రుల మనస్సులో అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇవాళ మన పిల్లలకి ఎట్లాంటి చదువు చెప్పించాలి అనేటువంటి విషయంలో ఒక్కసారి కొద్దిగా నిశ్శబ్దంగా ఎలాంటి చదువు పిల్లలకి చెప్పించాలి అనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు కూడా ఉన్నాయి. కారణం ఏమంటే మన కళ్ళ ముందు అనేక రకాలైనటువంటి పాఠశాలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. స్తోమత కలిగి చదివించగలిగినటువంటి వాళ్ళు కొన్ని పాఠశాలలో చదివిస్తుంటారు. స్తోమత లేకపోయినప్పటికీ కూడా అప్పులు చేసి కొన్ని పాఠశాలల్లో మా పిల్లలు బాగా చదువుకోవాలి, అందరిలాగా బాగా పైకి రావాలనేటువంటి ఉద్దేశంతో చదివించేటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. స్తోమత లేని కారణంగా మా పిల్లలకి ఈ చదువు చాలు అని సరిపెట్టుకుని తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, స్తోమత లేకుండా సాధారణమైన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దయచేసి శ్రద్ధగా వినండి. ఇలాంటి పాఠశాలలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఏదైతే పెద్ద స్కూల్స్లో చదివించాలని మీరు
ఏదైతే ఊహించారో అట్లా మనం చదివించలేకపోతున్నాము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కళ ఇక్కడ తప్పకుండా నెరవేరుతుందండి. కారణం నేను చెప్తున్నాను, దయచేసి శ్రద్ధగా మీరు వినాలి. ఇవాళ ప్రపంచంలో విద్యా విధానం అంతా కూడా చాలా మారిపోతుంది. మొత్తం దేశంలో కూడా విద్యా విధానం అంతా మారిపోతుంది. కాబట్టి దేశంలో ఉండేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, విద్యా విధానంలో వచ్చే మార్పులు ఏదైతే ఉన్నాయో, విద్యాభారతి నేషనల్ ఆర్గనైజేషన్ ఇది, జాతీయ సంస్థ ఇది. ఈ జాతీయ సంస్థ ప్రపంచంలో ఉండేటువంటి విద్యా విధానాలలో మార్పులన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది.